హలో అండి అందరికీ. మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా! మానిటైజేషన్ గురించి, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ గురించి, వైపీపీ గురించి, అలాగే మానిటైజేషన్ ఎలా అప్లై చేయాలి, వీటికి సంబంధించి వీడియోస్ అన్నీ చూసాం కదా! అసలు స్టెప్ ఇక్కడే మొదలైందని చెప్పాను కదా! మనం నెలల తరబడి, సంవత్సరాల తరబడి వీడియోస్ అయితే చేస్తాము. వీడియోస్ చేసినందుకు మనకి కొంచెమైనా ఉపయోగం లేనప్పుడు, ఇంకా మన టైం మొత్తం యూట్యూబ్ మీద పెట్టి వీడియోస్ చేస్తున్నప్పుడు మనకి మానిటైజేషన్ అవ్వకపోతే ఇంకా ఏడుపొక్కటే తక్కువ. ఇంకా చెప్పలేము కదా! అంతలా నిరాశపడి, అంతలా బాధపడుతూ ఉంటాము. మనం అలా బాధపడకూడదని చెప్పేసి ఈ విషయాలన్నీ మీరు ముందుగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అంత కష్టపడి యూట్యూబ్ మానిటైజేషన్‌కి అప్లై చేసినప్పుడు, రీయూజ్డ్ కంటెంటో లేకపోతే యూట్యూబ్ ఏదో ఒక రకంగా రిజెక్ట్ చేసింది అనుకోండి. అయ్యో! రిజెక్ట్ అయిందా అని చెప్పేసి మనలోనే నిరాశ చాలా వస్తుంది. మనలో బాధపడుతూ ఉంటాము. ఇలాంటి విషయాలు ఓన్లీ యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. పక్కన వాళ్ళకి ఎవ్వరికీ అర్థం కావు. చాలామంది చులకనగా చేసి చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మనకు అనవసరం అనుకోండి. యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఉపయోగపడుతుంది. నేను ముందే చెప్తున్నాను. అసలు యూట్యూబ్ ఎవరిని రిజెక్ట్ చేస్తుంది? యూట్యూబ్‌కి ఎలాంటి వీడియోలు కావాలి? అని చెప్పేసి నేను మొత్తం మీకు క్లియర్‌గా చెప్తాను. ఇప్పుడు యూట్యూబ్‌లో నుంచి మెయిల్స్ వస్తా ఉంటాయి. అలాంటప్పుడు మనకి నాట్ ఎలిజిబుల్, అప్రూవ్డ్ యువర్ ఛానల్, యువర్ మానిటైజేషన్ ఇలాంటి వర్డ్స్ విన్నప్పుడు మనకెలా అనిపిస్తుంది? నేనేదో ఎగ్జాంపుల్‌గా చెప్పాను. ఇలానే వస్తాయని నేను చెప్పను. కానీ మనకి మెయిల్స్ రకరకాలుగా వస్తాయి కాబట్టి, మన జాగ్రత్తలో మనముండి, మనం అప్లై చేసుకోవాలి మానిటైజేషన్‌కి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకేనా? నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. మనం ఎంత కష్టపడి వీడియోస్ చేసినా కూడా యువర్ ఛానల్ ఈజ్ నాట్ అప్రూవ్డ్ యువర్ మానిటైజేషన్ అని వస్తే ఏం చేస్తారు మీరు? నాట్ ఎలిజిబుల్ మానిటైజేషన్ అంటే ఏం చేస్తారు? బాధపడతారా? నవ్వుతా కూర్చుంటారా? హ్మ్. ఇక్కడ మీరు ఒక విషయం క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. అదేంటంటే 1000 మంది సబ్‌స్క్రైబర్స్ అయ్యారు. 4000 వాచ్ అవర్స్ అయిపోయాయి. మానిటైజేషన్ అవ్వలేదు. లేకపోతే మానిటైజేషన్ అయిందనుకోండి. అలాంటప్పుడు మీ మీరు మానిటైజేషన్ అవ్వలేదు. అలాంటప్పుడు మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మానిటైజేషన్‌కి మనం అప్లై చేసినప్పుడు యూట్యూబ్ ఏం మాట్లాడదు. యూట్యూబ్ ఒక కంపెనీ కాబట్టి యూట్యూబ్ కింద పనిచేసే టీమ్ నిర్ణయిస్తారు. వాళ్ళు ఎలా నిర్ణయిస్తారు? వీళ్ళ వీడియోస్ ఓన్ వీడియోసా? ఓన్ కంటెంటా? లేకపోతే ఎవరైనా తీసుకొచ్చి పెట్టుకున్నారా? వీళ్ళే ఓన్‌గా చేస్తున్నారా? ఆడియన్స్ వీళ్ళ వీడియోస్‌ని బాగా చూస్తున్నారా? మంచిగా సపోర్ట్ చేస్తున్నారా? అసలు వీళ్ళకి విలువనిస్తున్నారా ఆడియన్సు? లేకపోతే విలువనివ్వట్లేదా? బ్యాడ్ కామెంట్స్ ఏమైనా పెడుతున్నారా? ఇవి కూడా చెక్ చేస్తుందంట. నాకు రీసెంట్‌గా తెలిసింది. నేనేమనుకున్నానంటే ఇంతకుముందు మన ఛానల్ రివ్యూకి ఇచ్చినప్పుడు అది పంపించినప్పుడు నేనేమనుకున్నాను అంటే మన వీడియోస్ మాత్రమే చెక్ చేస్తుంది. మనకి వ్యూస్ అక్కడ కనిపిస్తాయి కదా! 1,000 అనో, 200,000 అనో లేకపోతే 1,00,000 అనో, 2,00,000 అనో అలా వీడియోస్ వ్యూస్ మాత్రమే చెక్ చేస్తుందేమో. మనది ఓన్ కంటెంటా లేదా చెక్ చేస్తుంది అనుకున్నాను. రీసెంట్‌గా తెలిసింది కామెంట్స్ కూడా చెక్ చేస్తుంది. ఆడియన్స్ కూడా బాగా చూస్తున్నారా? బాగా సపోర్ట్ చేస్తున్నారా? అని కూడా చూస్తుందని నాకు రీసెంట్‌గానే తెలిసింది. అంతకుముందు అసలు నాకు తెలీదు. ఇప్పుడు గూడా ఎంతవరకు నిజమో, ఎంతవరకు అబద్ధమో తెలీదు. కానీ నేను తెలుసుకున్న విషయాలు నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ మీకు తెలిసుంటే మీరు ఎక్స్‌పీరియన్స్ అయితే చెప్పండి. ఓకే. నేను తీసుకుంటాను. సరేనా? ఇవన్నీ చూస్తుందంట. ఇవన్నీ చూసిన తర్వాత మనకి కంటెంట్ మంచిగా ఉండి, మంచిగా పక్కన వాళ్ళకి ఉపయోగపడితేనే మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ ఇస్తుందంట. ఇక్కడే చాలామంది చేసే పెద్ద పొరపాటేంటంటే, నాకు కాపీరైట్ స్ట్రైక్స్ లేవు కదా! నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. యూట్యూబ్ నాకు మానిటైజేషన్ ఇస్తుంది అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కాపీరైట్ కావచ్చు, కాపీరైట్ స్ట్రైక్స్ కావచ్చు, కాపీరైట్ క్లెయిమ్ కావచ్చు. ఇవన్నీ ఏమీ లేకపోతే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది అనే ఆలోచనలో చాలామంది ఆడియన్స్ అయితే ఉంటారు. నేను అలానే ఉన్నాను. కానీ నేను ఎక్స్‌పీరియన్స్ చేసిందేంటి అంటే, మనకివన్నీ ముఖ్యం కాదు. మన ఛానల్‌కి వ్యూస్ బాగా వచ్చాయా? రాలేదా? అలాగే మనం ఒరిజినల్ కంటెంట్ పెట్టామా? లేదా? ఆడియన్స్ మనల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారా? లేదా? ఇవే చూస్తాయి.
ఇవి చూసినప్పుడే మనకి మానిటైజేషన్ ఎలిజిబుల్ అవుతుంది. ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటే. లేదు మనకి మానిటైజేషన్ అప్లై చేసినప్పుడు నాకు స్ట్రైక్స్ లేవు, క్లెయిమ్స్ లేవు. ఇప్పుడు అందరి మనసులో ఉన్న డౌట్ ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ ఎలా వస్తుంది అని చెప్పేసి. ఆల్రెడీ చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి మీతో నేను చెప్తున్నాను. రీయూజ్డ్ కంటెంట్ అదేం పెద్ద ప్రమాదమేం కాదు. అది వచ్చిన తర్వాత మనం మళ్ళీ సాల్వ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, మనం వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి, మన సొంత వాయిస్ పెట్టి, ఎడిట్ చేసి, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం, దీనికి రీయూజర్ వచ్చిద్ది ఖచ్చితంగా. కొంతమంది ఏం చెప్తున్నారంటే, వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చినా కూడా మన సొంతగా వాయిస్ ఇస్తే రీయూజ్డ్ కంటెంట్ రాదు అని చాలామంది చెప్తున్నారు. నేను యూట్యూబ్‌లో ఇలాంటి వీడియోస్ చాలా చూసాను. కానీ నేను అది నిజమే అనుకున్నాను. నిజంగానే వేరే వాళ్ళ వీడియోస్ ఎవరియైనా మనం ఉపయోగించుకున్నప్పుడు, దానికి సొంతగా మన వాయిస్ ఇచ్చినప్పుడు నిజంగానే మనకి రీయూజ్డ్ కంటెంట్ రాదు. మన ఓన్ కంటెంట్ లాగే ఫీల్ అవుతారు యూట్యూబోళ్ళు అని చెప్పేసి అనుకున్నాను. కానీ అది చాలా తప్పని తర్వాత నిదానంగా అర్థమైంది. మన పిక్స్ ఏయైతే ఉన్నాయో, మన వీడియోస్ ఏయైతే ఉన్నాయో, మన వీడియోస్‌కి మన వాయిసే ఉండాలి. ఇది మానిటైజేషన్ అయిందాక ప్రాసెస్. అయిన తర్వాత మన ఇష్టం ఏయైనా సాంగ్స్ చేసుకోవచ్చు, రీల్స్ చేసుకోవచ్చు, డాన్స్‌లేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది ఆడియన్స్‌కి ఇష్టమైతే ఏయైనా చేయొచ్చు వీడియోస్. అర్థమైందా మీకిప్పుడు? మనం వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి, మనం కష్టపడి వాయిస్ ఓవర్ ఇచ్చి, కష్టపడి ఎడిట్ చేసినా కూడా, అది రీయూజ్డ్ కంటెంట్ కిందకే వస్తుంది. ఇది నేను తెలుసుకున్న నిజం. ఓకేనా? మీకేం తెలుసో చెప్పండి. రీయూజ్డ్ కంటెంట్ గురించి ఇప్పుడు మనం ఒక నిజం తెలుసుకుందాం. ఉదాహరణకి, ఒకే టాపిక్‌పై ఇద్దరు వీడియోస్ చేశారు. దానికి ఒకళ్ళేమో ఇంకా ఆ టాపిక్ గురించి ఒక స్టోరీలాగా రాసుకొని అదే ఫ్లోలో చదువుతా ఉన్నారు. ఇంకొకళ్ళేం చేశారు, ఆ టాపిక్ గురించి వాళ్ళకి తెలిసినవి వివరిస్తూ ఉన్నారు. అలాగే తెలియనివి చెప్పండి అని చెప్పి మాట్లాడారు. ఇంక తన భాషలో తన ఫ్లోలో మాట్లాడుకుంటా ఎళ్ళిపోయాడు. ఇప్పుడు యూట్యూబ్ ఎవరిని పరీక్షిస్తుంది? అంటే ఇప్పుడు సొంతగా రాసుకున్న ఒకే టాపిక్ రాసుకొని చదివిన వాళ్ళనా? లేకపోతే ఇంకా తర్వాత వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ మొత్తాన్ని వీడియోలో చెప్పిన వాళ్ళనా? ఎవరిని పరీక్షిస్తుంది? మీరు అర్థమైతే కామెంట్‌లో చెప్పండి. అర్థం కాకపోతే కాలేదని చెప్పండి. దీన్నే రీయూజ్డ్ కంటెంట్ అంటారు. ఇప్పుడు ఇంకొక విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే కొంతమంది వేరే వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి ముక్కలు ముక్కలుగా ఎడిట్ చేసి అయితే కొంచెం కొంచెంగా తీసుకొచ్చి ఎడిట్ చేసి మొత్తం ఒక వీడియోలాగా క్రియేట్ చేసి, దానికి లైటింగ్స్ పెట్టి, దానికి మ్యూజిక్ పెట్టి, దానికి ఇంకేదైనా తనకు తెలిసినంతగా మొత్తం క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి దాన్ని యూట్యూబ్‌లో పెట్టారు. ఆడియన్స్ ఏమనుకుంటారు? దాన్ని కొత్తగా క్రియేట్ చేశారు అని చెప్పుకుంటారా? లేకపోతే వేరే వాళ్ళయి తీసుకొచ్చి ఇలా మ్యూజిక్ పెట్టారు, ఇలా ఎడిట్ చేసి పెట్టారు అనుకుంటారా? ఏమనుకుంటారు? ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. దీన్నే రీయూజ్డ్ కంటెంట్ అంటారు. నాకు తెలిసింది. ఈ విషయం మీరందరూ తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే మీలాంటి క్రియేటర్స్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు సొంతగా ఏదైనా స్టోరీని క్రియేట్ చేశారు. ఆ క్రియేట్ చేసి మీరే రాసుకున్నారు, మీరే ఆలోచించుకున్నారు. మీరే కష్టపడి ఆ స్టోరీని ప్రిపేర్ అయ్యారు. చెప్పడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. కానీ మీరు ఏఐ ఫోటోలతో మీ స్టోరీని జత చేస్తున్నారు. అంటే మీరు ఏఐ ఫోటోలు వాడుతూ మీరు స్టోరీని చెప్తున్నారు. చాలా కష్టపడి మంచిగా మీరు ఎలా అనుకుంటే అలాగా స్టోరీ మొత్తం చెప్పేశారు. అప్పుడు యూట్యూబ్ ఎలా పరిశీలిస్తుంది? అంటే ఏఐ పిక్స్ పెట్టారు కదా! ఏఐ వీడియోలాగా క్రియేట్ చేస్తుందా? లేదంటే మీరు ఓన్ వాయిస్ ఇచ్చారు కదా! ఓన్ వాయిస్ లాగా క్రియేట్ చేస్తుందా? మీరెలా అనుకుంటున్నారు? దీనికి సంబంధించి కూడా మీరంత కష్టపడి చేసినా కూడా ఇది రీయూజ్డ్ కంటెంట్ కిందకే వస్తుందంట. నిజంగా నేను చూసాను, నేను విన్నాను. నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి చెప్తున్నాను. లేదు మానిటైజేషన్ అయిన వాళ్ళు ఇలాంటి వీడియోస్ చేసి చెప్పండి. మాకు మానిటైజేషన్ అయింది. ఇలానే చేస్తామని చెప్పండి. నాకు అంతగా తెలీదు. మీరు తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నారు అనుకుంటారేమో. కానీ ఈ కొంచెం విషయాలే తెలుసుకున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఒకవేళ నేను తెలుసుకోలేదనుకోండి మాట్లాడలేను కదా! ఒకవేళ నేను తెలుసుకున్నాను కాబట్టి నేను చెప్పాను. మీరు తెలుసుకుంటే మీరు గూడా చెప్పండి. నేను గూడా విని నేర్చుకుంటాను. ఓకేనా? అందుకే మనం యూట్యూబ్‌లో ఎప్పుడైనా
మన సొంత నిర్ణయాలతోనే వీడియోస్ చేసుకోవాలి. మనం ఈ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడో బయట తీసుకొచ్చి వీడియోలన్నీ కష్టపడి ఎడిట్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అంటే, మనం చేసిన కష్టమంతా ఎటు పోతుంది? యూట్యూబ్‌కి పోతుందా? లేకపోతే పక్కన వీడియోస్‌కి పోతుందా? ఎటు పోదు. కానీ మన కష్టం మొత్తం వృధా అయిపోతుంది. మనం దాని మీద పెట్టే టైము. మనం ఇప్పుడు వీడియోస్ తీసుకున్నప్పుడు ఎంతో టైం పట్టదు. కానీ మనం ఎడిటింగ్ చేసి పక్కన వాళ్ళ వీడియోస్ డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని కష్టపడి ఏదో రకంగా కొంచెం కొత్తగా క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం టైము మినిమమ్ 2 అవర్స్ 2 అవర్స్ అది ఇంకా ఎక్కువే పట్టొచ్చు. ఇప్పుడు ఎడిటింగ్ అంటే మామూలు విషయం కాదు. దానికి మనం ఒకలాగా చేస్తే అది ఇంకొకలాగొస్తది. ఇంకొకలాగని దానికి మనకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇలాగ మనం ఎడిటింగ్ చేసే ప్రాసెస్‌లో మనకి టైం కూడా తెలియకుండా పోతుంది. టైం కూడా తెలియకుండా అయిపోతుంది. అలాగే అరె! మనం ఇంతసేపు ఎడిటింగ్ చేసామా వీడియోని అనిపిస్తుంది. నిజంగా నాకే చాలా సార్లు అనిపిచ్చింది. ఇలా ఓన్ వాయిస్ చెప్తూనే అమ్మో! గంటలు గంటలు దీని మీదే టైం పెట్టామా అనిపిస్తుంది. అంత కష్టపడి చేసినప్పుడు రీయూజ్డ్ కంటెంట్ వస్తే అసలు ఆ పెయిన్ ఇంక మామూలుగా ఉండదు. నిజంగా అది మాటల్లో చెప్పలేము. అందుకని చెప్పేసి మనం ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి మన వీడియోస్‌లో చెప్పకూడదు. మనం ఎప్పుడైనా మన సొంత వీడియోసే వాడుకోవాలి. ఫస్ట్‌లో కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఉండే కొద్దీ మనకు అలవాటయిపోతూ ఉంటుంది. ఇప్పుడు కష్టమంటే మనం పక్కనోళ్ళ వీడియోలు తీసుకొచ్చి ఎడిట్ చేసిన కష్టం కన్నా కొంచెం తక్కువే ఉంటుంది కదా! ఎప్పుడైనా మన సొంత వీడియోస్ మనం వాడుకోవాలి. నాకు చాలా లేట్‌గా అర్థమైన విషయం ఇది. స్టార్టింగ్‌లో నేను ఏది ట్రెండింగ్‌గా ఉంటే అది చేసేదాన్ని. నిజంగా చెప్పుకోకూడదు గానీ, ఏది ట్రెండింగ్‌గా ఉంటే అవే చేసేదాన్ని. ఖచ్చితంగా రీయూజ్డ్ వచ్చింది నాకు. రీయూజ్డ్ వచ్చిన తర్వాతే నేను మొత్తం నేర్చుకున్నాను. అసలేంటి ప్రాసెస్, మానిటైజేషన్ అంటే ఏంటి, రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, మనం ఏ వీడియోస్ చేయాలి, ఏ వీడియోస్ చేయకూడదు, మొత్తం నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నేనిప్పుడు చాలా మంది వీడియోస్ చూస్తాను, కామెంట్స్ చూస్తాను, అన్నీ చూస్తాను. నాకేదైనా వీడియో అవసరమైతే నేను సెర్చ్ చేస్తే అవి నాకు కనిపించవు. లేదు ఏదైనా కనిపించినా కూడా నాకు క్లారిటీగా అర్థమయ్యేలాగా ఒక్కళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్పింది నాకర్థం కాదు. మరి వాళ్ళు చెప్పేది నాకే అర్థం గాదు, అందరికీ అర్థం గాదు, నాకర్థం గావట్లేదు. అందుకని మీకైనా నేను క్లారిటీగా చెప్దామని చెప్పేసి వీడియో తీస్తున్నా. ఇంకా ముందింకా చాలా ఉంది. ఇంకా వెళ్ళిపోకండి. ఓకేనా? చూద్దాం రండి. ఇక్కడే మీకింకో పెద్ద డౌట్ రావచ్చు. అదేంటంటే మనకి వీడియోస్‌లో కాపీరైట్ లేదు, కాపీరైట్ క్లెయిమ్ లేదు. అయినా మన వీడియోస్ ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి? అని చెప్పేసి మీకు పెద్ద డౌటే రావచ్చు. ఏమో మీకొచ్చినా రాకపోయినా నాకైతే వచ్చింది. దాని గురించి నేను చెప్తున్నాను. ఓకేనా? అవసరమైన వాళ్ళు తప్పకుండా చూడండి. ఇప్పుడు నాకర్థమైన విషయం గురించి మీతో మాట్లాడుతున్నాను. అదేంటంటే మనం ఇప్పుడు రియూజ్డ్ కంటెంట్ చూసాము. ఇప్పుడు స్ట్రైక్స్ గురించి మాట్లాడుతున్నాం. కాపీరైట్ స్ట్రైక్స్ ఎందుకొస్తాయి? కాపీరైట్ స్ట్రైక్స్ మన ఛానెల్‌లో లేవు. అయినా రిజెక్ట్ అయింది. ఎందుకయింది? అని చెప్పేసి దీని గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందాం. అయితే యూట్యూబ్‌లో మనకి స్ట్రైక్స్ ఉన్నాయా? లేవా? ఇవన్నీ యూట్యూబ్ చూడదు. మనకి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారా? ఆడియన్స్ చూస్తున్నారా? లేదా? ఇంకా వ్యూస్ బాగా వస్తున్నాయా? లేదా? కంటెంట్ పక్కన వాళ్ళకి ఉపయోగపడుతుందా? లేదా? లేకపోతే వీళ్ళు ఏమంటారు? కమ్యూనిటీ గైడ్స్ ఏమైనా మిస్‌యూజ్ చేస్తున్నారా? ఇలాంటివన్నీ యూట్యూబ్ గమనిస్తా ఉంటది. ఇవన్నీ గమనించిన తర్వాతే మనకి మానిటైజేషన్ అప్రూవల్ అయితే వస్తుంది. ఎలిజిబుల్ వస్తుంది. ఓకేనా? మీకు అర్థమైందా? మనకి స్ట్రైక్స్ రాకపోయినా, క్లెయిమ్స్ రాకపోయినా ఏదైనా కూడా మనకి ఏదైనా యూట్యూబ్ టీమ్ అయితే మొత్తం పరీక్షిస్తూ ఉంటుంది. అసలు వీళ్ళ వీడియోస్ ఏంటి? దేనికి ఉపయోగం? ఆడియన్స్ బాగా చూస్తున్నారా? వీళ్ళు పెట్టిన టైంకి చూస్తున్నారా? లేకపోతే వీళ్ళు పెట్టిన వెంటనే వీళ్ళు వచ్చి స్కిప్ చేస్తున్నాడా వీడియోసు? స్కిప్ చేసి వీడియోస్ చూస్తున్నారా? వీడియోస్ మొత్తం చూస్తున్నారా? మధ్యలో స్కిప్ చేస్తున్నారా? ఇవన్నీ ఆలోచిస్తది. ఇవన్నీ ఆలోచించిన తర్వాతే మన వీడియోస్‌లో స్ట్రైక్స్ లేకపోయినా కూడా రిజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొక విషయం నేను మీకు చెప్పాలి. చాలామంది ఏమనుకుంటారంటే రోజుకి 2 వీడియోలు, 3 వీడియోలు లేకపోతే ఒక 4, 5 వీడియోలు అప్‌లోడ్ చేస్తే ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. వైరల్ అయిన తర్వాత హాయిగా మానిటైజేషన్ అయిపోతుంది. ఇంకా మనకేం పని లేదు. వైరల్ అయిన దాకే మనకి కష్టం. 2 గాదు, 3 గాదు, 4, 5 వీడియోలైనా పెడతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ మనకి క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. మనం ఎలాంటి వీడియోస్ చేస్తున్నాము, దానికి ఆడియన్స్ వీడియో పూర్తిగా చూస్తున్నారా లేదా, ఫస్ట్‌లో స్కిప్ చేస్తున్నారా, లేదంటే మధ్యలో స్కిప్ చేస్తున్నారా, ఫుల్‌గా చూస్తున్నారా అనేది మనకి చాలా ముఖ్యం.
మనం ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా క్వాలిటీ లేకపోతే, మన ఛానెల్‌లో కంటెంట్ లేకపోతే, అవి మనం ఎన్ని వందల, వేల వీడియోస్ పెట్టినా కూడా వైరల్ అవ్వవు. నిజంగానే అవ్వవు. కొంతమంది ఛానల్స్‌లో చూడండి ఎన్నో వీడియోస్ ఉండవు. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటది. అది ఖచ్చితంగా వైరల్ అవుతుంది. కానీ కొంతమంది ఛానల్స్‌లో చూడండి వందల వందల వీడియోస్ ఉంటాయి. వేల వీడియోస్ ఉంటాయి. కానీ మానిటైజేషన్ అవ్వవు. అవి ఇంకా వైరల్ అవ్వవు. అసలు నా ఛానలే తీసుకోండి. నా దాంట్లో ఇప్పుడు 500 పైగా వీడియోస్ ఉంటాయి. నాకు తెలిసి తెలియక నేను ఏవేవో వీడియోస్ అయితే పెట్టాను స్టార్టింగ్‌లో. తర్వాత రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత నేను నిదానంగా కంటెంట్ మార్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు పర్లేదు వ్యూస్ కూడా. ఓకేనా. అలాగా మనం ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. స్టార్టింగ్‌లో తెలిసి తెలియక మనం ఇంకా ఏమంటారు వీడియోస్ పెట్టుకుంటా పోతే ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. తర్వాత మనకి ఇంకేం అవసరం ఉండదు. మానిటైజేషన్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. నేను కూడా అలానే అనుకున్నాను. కానీ అది చాలా తప్పు. మనకి క్వాలిటీ చాలా ముఖ్యం వీడియో. మంచి కంటెంట్ ముఖ్యం. మీరు ఆలోచించుకొని వీడియోస్ చేయండి. ఇప్పుడు మనం అసలు టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మన మెయిన్ టాపిక్ ఏంటి అంటే మనకి ఏఐ వీడియోస్. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. ఏఐ వీడియోస్ ఇమేజెస్ పెట్టడం వల్ల, వీడియోస్ పెట్టడం వల్ల, ఏఐ వాయిస్ వల్ల మనకి మానిటైజేషన్ అవుతుందా? లేదా? అసలు ఏఐ వల్ల అవుతుందా? లేదా? ఏదైనా ప్రాబ్లమ్ ఏదైనా వస్తుందా? దీని గురించి మాటల్లో చెప్పడానికి అవ్వదు. కొంచెం ప్రాసెస్ ఉంటది కాబట్టి, తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను చూసిన ఛానల్స్‌లో కానీ, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు కానీ, తెలియని వాళ్ళు కానీ మనకి వీడియోస్ చేస్తున్నారు కదా! వాళ్ళందరిలో నేను గమనించిందేందంటే ఏఐ వీడియోస్. ఏఐ వీడియోస్ అయితే ఎడిట్ చేసుకొని పెట్టుకోవచ్చు. డబ్బులు సంపాదించుకోవచ్చు. మానిటైజేషన్ అవుతుంది. అవి కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి అవే యూజ్ చేస్తున్నారు చాలామంది. కానీ అది ఎందుకు యూజ్ చేస్తున్నారంటే మనం యూట్యూబ్‌లో రావడం అందరికి నచ్చకపోవచ్చు. మనం ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కానీ, మన ఇంట్లో వాళ్ళు, ఫ్యామిలీలో వాళ్ళు కానీ సపోర్ట్ చేయకో, లేకపోతే మీరెందుకు యూట్యూబ్‌లోకొస్తున్నారు? మీరందరికి కనిపించాలా? అని వ్యతిరేకంగా ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళు పాపం ఇంట్లో ఉండి ఏం చేయాలో అర్థం కాక ఏఐ వీడియోస్‌నైతే తీసుకున్నారు. వీడియోస్ ద్వారా వాయిస్ ఇవ్వడం, ఏఐ ద్వారా మొత్తం క్రియేట్ చేయడం నేర్చుకొని ఇమేజెస్ కానీ, వాయిస్ కానీ, వీడియోస్ కానీ, స్టోరీస్ కానీ ఇలాగా ఏఐకి సంబంధించి ఏయి అయినా కూడా మొత్తం వాళ్ళే క్రియేట్ చేసి యూట్యూబ్‌లో పెట్టుకుంటున్నారు. ఇలాంటప్పుడు దీనికి మానిటైజేషన్ అవుతుందని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది మానిటైజేషన్ అవ్వదని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? నేను చూసిన వాళ్ళలో కూడా ఉన్నారు. కొంతమంది మానిటైజేషన్ అవుతుందని చెప్పారు. కొంతమంది అవ్వదని చెప్పారు. కొంతమంది ఇన్నోటివ్ కంటెంట్ అని చెప్పారు. చూస్తాను నేను అన్ని వీడియోస్ చూస్తాను. అందరిని ఫాలో అవుతాను. అబ్జర్వ్ చేస్తాను. నా ఛానెల్ గురించి నాకు తెలియని విషయాలు కూడా నేను తెలుసుకుంటాను. అలాంటప్పుడు నాకు అవుతది అని చెప్పారు. అవ్వదు అని చెప్పారు. ఇప్పుడు అవుతదా? అవ్వదా? మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏఐ గురించి మానిటైజేషన్ అవుతుందా? లేదా? అని చెప్పి తెలుసుకోవాలని ఆశగా చూస్తున్నారు కదా! అయితే మన లక్కుని బట్టి కొన్ని ఛానెల్స్ అయితే అవుతాయి. కొన్ని ఛానెల్స్ అయితే అవ్వవు. ఏ ఛానెల్స్ అవుతాయి, ఏ ఛానెల్స్ అవ్వవు అనేది నేనిప్పుడు మీకు పూర్తిగా చెప్తాను. కొంతమంది స్టోరీస్ తీసుకొని సేమ్ వాళ్ళ స్టోరీస్ కానీ, లేకపోతే వాళ్ళకి తెలిసినయి కానీ, వాళ్ళ స్టోరీస్ వాళ్ళు సొంత వాయిస్ పెట్టి డిఫరెంట్‌గా ఏదైనా వాళ్ళకి ఉన్న టాలెంట్‌తో ఏదైనా రకరకాలుగా క్రియేట్ చేస్తే అది ఏఐ ఇమేజెస్ అయినా, వీడియోస్ అయినా కూడా మన సొంత టాలెంట్ ఉపయోగిస్తున్నాం కాబట్టి కొంత మానిటైజేషన్ అయ్యే అవకాశాలున్నాయి. లేదంటే ఇంకా మనం స్టోరీస్ గానీ, ఏఐ పిక్స్ గానీ, ఇంకేదైనా మనం ఎలా డౌన్‌లోడ్ చేసుకున్నామో సేమ్ ఇంక అలానే తీసుకొచ్చి వీడియోస్ చేసి అప్‌లోడ్ చేసాము అనుకోండి, అలాంటి వాటికి మానిటైజేషన్ అవ్వదు. ఇప్పుడు దేనికవుతది, దేనికవ్వదని మీకు పూర్తిగా క్లారిటీ వచ్చింది కదా! ఇప్పుడేదైనా డౌట్స్ ఉంటే అడగండి. నాకు తెలిసింది మీతో చెప్పాను అంతే. ఓకేనా? ఇంకా ఉంది స్టోరీ. మీకు తెలియని కొన్ని విషయాలున్నాయి. అవి కూడా మాట్లాడుకుందాం. మనకి ఇంకొక పెద్ద సమస్య ఇక్కడే మొదలైంది. అదేంటి అంటే, మంచి టాపిక్‌నే మనం వదిలేసాం. ఇప్పుడు ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది ఏంటి అంటే, మానిటైజేషన్ రిజెక్ట్ అయిన తరువాత మళ్ళీ మనం మళ్ళీ అప్లై చేసుకోవచ్చా? లేకపోతే దానికేదైనా ప్రాసెస్ ఉంటదా? మళ్ళీ అప్రూవల్ అసలు వస్తుందా? రాదా? మళ్ళీ మనం రీ అప్లై చేయొచ్చా? లేదా? అసలేం చేయాలి?
యూట్యూబ్ మనల్ని రిజెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి? లేదా రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడే చెప్తాను చూడండి. నాట్ అప్రూవ్డ్ ఫర్ మానిటైజేషన్ అని మెయిల్ వచ్చిందనుకోండి అప్పుడేం చేస్తారు? వెంటనే భయపడిపోతారా? మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనం మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు. అది ఎలానో గూడా మీకు క్లారిటీగా చెప్తాను. మీరు ఇలాంటివొచ్చినప్పుడు ఏందంటే, ఇంక మన పనయిపోయింది. ఇంకా నెలల తరబడి, సంవత్సరాల తరబడి మనం ఇంత కష్టపడి మానిటైజేషన్‌కి అప్లై చేసినప్పుడు, ఇలా రిజెక్ట్ అయినప్పుడు మనం ఎలా అనిపిస్తుంది? బాధగానే అనిపిస్తుంది. కానీ మనం ఏం చేయాలి? తర్వాత స్టెప్ ఏంటో ఆలోచించుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఏం చేస్తే మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు అనేది ఆలోచించుకోండి. హడావుడి పడి, తొందరపడి బాధపడితే ఉపయోగం ఏముండదు కదా! ఇప్పుడు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు గుర్తుంచుకోండి. మనకి ఎప్పుడైనా రీయూజ్డ్ కంటెంట్ వచ్చినప్పుడు అసలు ఏ వీడియోకి రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది, లేతే ఏ వీడియోని యూట్యూబ్ రిజెక్ట్ చేసింది అని చెప్పేసి ఈ వీడియోస్ అన్నిటికి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ వీడియోకి అలా చేశారు? దానిలో మనం ఏమైనా తప్పు చేశామా? వేరే వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి పెట్టామా? లేదంటే మన వాయిస్ మనం ఇవ్వలేదా? లేకపోతే ఎడిటింగ్‌లో ఏదైనా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ తగ్గట్టు ఏదైనా మనం అపోజిట్‌లో పెట్టామా? ఇవన్నీ మీరు పూర్తిగా ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత మన ఓన్ వాయిస్ తోటి, మన ఓన్ వీడియోలైతే చేస్తే, మనకి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనకి రీఅప్లై వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం వైటీ స్టూడియోలోకి వెళ్లి మళ్ళీ మనం రీఅప్లై చేసుకోవచ్చు. రీఅప్లై చేసుకున్న తర్వాత అప్పటికి గూడా మన కంటెంట్ బాగుంటే మనకి ఎలిజిబుల్ ఇస్తుంది యూట్యూబు. ఒకవేళ మన కంటెంట్ మళ్ళీ అదే రిపీట్ చేశాము అనుకోండి, ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తుంది. దీనికి మనకి 3, 4 టైమ్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ చేసుకోగలం. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే మనకి యూట్యూబ్ మానిటైజేషన్ కూడా పోతుంది. 3 టైమ్సే మాక్సిమం ఉంటుంది. ఇంగ తర్వాత మనం ఏదైనా ముందే ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని జాగ్రత్తగా మానిటైజేషన్ అయిందాక జాగ్రత్తగా చేసుకోవాలి. ఎలా పడితే అలా చేసినా కూడా మానిటైజేషన్ అవ్వదు. రిజెక్ట్ అవ్వడమో, రీయూజ్డ్ రావటమో ఏదో ఒకటి జరుగుతా ఉంటది. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇంక చూసారు కదా! మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకున్నాం మానిటైజేషన్ గురించో, లేకపోతే రీయూజ్‌డో, లేకపోతే యూట్యూబ్ స్ట్రైక్సో హ్మ్. కం ఇంకా వీటి గురించి మాట్లాడుకున్నాం కదా! నెక్స్ట్ వీడియో పార్ట్ 5లో కూడా ఇంకొన్ని వీడియోస్‌తో అయితే మీ ముందుకొస్తాను. అవేంటంటే ఇప్పుడు మీరు తెలుసుకున్న వీడియోస్‌లో అన్నీ కూడా నాకు తెలిసిన విషయాలైతే నేను మీతో క్లియర్‌గా చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే నేను ఏదైనా తప్పుగా చెప్పినా కామెంట్‌లో అయితే చెప్పండి ఓకేనా? నేనేమనుకోను. అయితే మనం చేయాల్సిన, మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, మనం మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అప్లై అయిపోయిన తర్వాత మనకి గూగుల్ యాడ్‌సెన్స్ గురించి, యూట్యూబ్ నుంచి డబ్బులెలా వస్తాయి, ఈ ప్రాసెస్ గురించి ఇవి 4, 5 ఉన్నాయి. 4, 5 వాటి ప్రాసెస్ గురించి మానిటైజేషన్ అయిన కాడ నుంచి మనకి డబ్బులెలా వస్తాయి యూట్యూబ్ నుంచి అనేదాకా నేను మొత్తం మీకు క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి పిన్ నంబర్ ఎలా వస్తుంది? ఎలా అప్లై చేసుకోవాలి? గూగుల్ యాడ్సెన్స్ అంటే ఏంటి? యూట్యూబ్‌లో డబ్బులెలా వస్తాయి? ఇంకా వీటికి సంబంధించి మొత్తం నేను నెక్స్ట్ చెప్పాను. కొన్ని చెప్పి కొన్ని చెప్పలేదు. కొన్ని ఎందుకు చెప్పలేదంటే నాకు గుర్తున్న వాటికి చెప్పాను. గుర్తులేవు. ఇప్పుడు నేనవి గుర్తు తెచ్చుకోవాలి అంటే మళ్ళీ ఆలోచించుకోవాలి కాసేపు. నేను ఆలోచిస్తూ ఉంటే వీడియో అయిపోతూ ఉంటుంది కదా! అందుకని చెప్పేసి నేను చెప్పిన వాటికి ఇంకా కొన్ని దానికి యాడ్ చేసి మీకు క్లారిటీగా మనకి మానిటైజేషన్‌కి సంబంధించిన విషయాలన్నీ మొత్తం చెప్తాను. ఆల్రెడీ కొన్ని తెలుసుకున్నాము. ఇంకొన్ని యూట్యూబ్ యూట్యూబ్ నుంచి డబ్బులు పడే వరకు ఏ ప్రాసెస్ అయితే ఉందో ఆ ప్రాసెస్ మొత్తం నేను మీతో షేర్ చేసుకుంటాను. నా ఎక్స్‌పీరియన్స్ మొత్తం నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. ఇంకా ప్రాసెస్‌లోనే ఉంది కాబట్టి నేను ఇప్పటిదాకా అవ్వలేదు అంటే మానిటైజేషన్ అవ్వకముందు నీకేం తెలుసనుకుంటారేమో! ఆల్రెడీ నేను అప్లై చేసి రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది కాబట్టి దీని గురించి పూర్తిగా తెలుసుకున్నాను కాబట్టే నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఓకేనా? ఇష్టమైన వాళ్ళు చూడండి. లేకపోతే మనం చేసేదేం లేదు. మన వీడియోస్ ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మన వీడియోస్ కోసం ఎపిసోడ్ యూట్యూబ్ నిజాలు. ఇక్కడ నిజాలే ఉంటాయి కానీ అబద్ధాలు ఉండవు. ఓకేనా? నాకు తెలిసిన విషయాలన్నీ నేను మీతో పంచుకుంటాను. మీకు తెలిసిన విషయాలన్నీ నాతో పంచుకోండి. అలాగే మనకి యూట్యూబ్ నిజాలు ఎపిసోడ్ వస్తుంది. తప్పకుండా చూడండి. మదనా